వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మభూషణ్ అవార్డు దక్కడం తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పరిశోధనలతో షుగర్ వ్యాధిగ్రస్తులకు పునర్జన్మ ప్రసాదిస్తున్నారన్నారు. హైదరాబాద్లో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని సన్మానించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు అందుకోవాలని కోరుకుంటున్నానన్నారు మంత్రి కోమటిరెడ్డి. లక్షలాది మందికి దేశ విదేశాలలో మన తెలుగు గడ్డగా పుట్టిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఈరోజు వారిని ఏజీకి వచ్చి రాష్ట్ర మంత్రిగా వారిని సన్మానించడం జరిగింది. గతంలో పద్మశ్రీ అవార్డు 2002లో, ఆ తర్వాత పద్మ విభూషణ్తో పాటు ఈరోజు ప్రపంచంలోనే గ్యాస్ట్రోఎంటరాలజీలో బెస్ట్ డాక్టర్గా లక్షలాది మందికి ప్రాణం వచ్చి దాంతోపాటు షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా మెడిసిన్ కనుక్కొని మరియు గ్యాస్ట్రోఎంటరాలజీలో నాగి అనే పరికరాన్ని కనుక్కొని ఇలా హైదరాబాద్లో ఇప్పుడు మనం ఉన్న ఈ 2000 బెడ్ ఇది ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. 2200 బెడ్ పైన హాస్పిటల్ స్థాపించి వేరే కార్పొరేట్ హాస్పిటల్ చూస్తే తక్కువ ఖర్చుతో ఎంతో మందిని బతికిస్తూ మాకు క్వాలిటీ ట్రీట్మెంట్ ఇస్తూ రేట్స్ విషయంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్ కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువ ఉంటుంది. నాగేశ్వర రెడ్డి గారికి మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీనికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, అలాగే తెలుగు వాళ్ళుగా మనందరం కూడా గర్వపడే డాక్టర్గా ముందు భారతరత్న లాంటి అవార్డు కానివ్వండి, నోబెల్ పురస్కారాలు కూడా అర్హులు. ఎందుకంటే ప్రపంచంలో వారంలో ఇక్కడ చేస్తూ దేశ విదేశాల్లో కూడా క్రిటికల్ ఆపరేషన్ చేయడంలో ప్యాంక్రియాస్ సంబంధించి కానీ ఒక అద్భుతమైన డాక్టర్ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈ సందర్భంగా వారికి మరొకసారి శుభాకాంక్షలు.